హాయ్ హలో వెల్కమ్ టు D6 ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు రెండవ దశకు చేరుకున్నాయి. రెండవ దశ రేపు అంటే 14వ తేదీన రెండవ విడత ఎన్నికలు జరగనున్నాయి. రాజకీయాలు వేడెక్కాయి. పోటాపోటీగా పార్టీలు బలపరుస్తున్నటువంటి అభ్యర్థులకి వారి తరఫున ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ప్రముఖ నాయకులందరూ కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈరోజు జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని కొడకల మండలంలోని పలు గ్రామాల్లో బీఆర్ఎస్ బలపరుస్తున్నటువంటి అభ్యర్థుల తరఫున మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విస్తృత పర్యటన చేసి ప్రచారం నిర్వహించారు. మండలంలోని పెదబావి తండ, రామన్నగూడెం, లక్ష్మకపల్లి, మొండ్రాయి, గిర్నితండ, రంగాపురం, రేగుల తండ గ్రామాల్లో ఆయన ప్రచారం నిర్వహించారు బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థుల తరఫున. ఈ సందర్భంగా ప్రజలు ఆయనకు పెద్ద ఎత్తున తిలకం దిద్ది బోనాలతో, డప్పు చప్పుళ్లతో, నృత్యాలతో పెద్ద ఎత్తున ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పీరియడ్ డౌన్ అవుతుందా? మనం ఏమనుకునేది, రైతుకు పెట్టుబడి వచ్చి కరెంట్ వచ్చే వరకే భూ రేట్లు పెరిగినాయి, నీళ్ళు వస్తానే ఉంటే పెరిగినాయి. ఈ దొంగ రేవంత్ రెడ్డి వచ్చాక మళ్ళీ భూ రేట్లు పడిపోతానే. దయచేసి ఒక్కసారి విశ్లేషణ చేసుకోవాలి. ఈ రోజు మనం పొరపాటు చేశాం, దయన్నను ఓడగొట్టాం, కేసీఆర్ను ఓడగొట్టాం. మన పార్లమెంట్ ఎన్నికలలో కూడా కాంగ్రెస్కే వచ్చిండు. ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ 3 ఎన్నికలు వస్తే 3 కాంగ్రెస్కే పడ్డాయి. ఇప్పుడన్నా మీ సర్పంచ్ బాగా పనిచేసాడు, నా కోసం నా దగ్గరకు వచ్చి కొట్లాడి పనులు తీసుకుపోయి ఎన్ని అడుగుతానే డబ్బులు ఇచ్చిన. రమేష్ని గెలిపియండి. నేను ఒక్కటే చెప్తున్నా, మీకు ఏం లాభం దొరుకుతుంటే దయన్న అధికారం లేడని మీరు అనుకోకూడదు. ప్రతిపక్షంగా ఉన్నా ఊపే శక్తి ఉన్న 2 ఏళ్ళు ఓపిక పట్టిన. ఎందుకంటే నేను ఇప్పుడే మాట్లాడితే అరే ఓడిపోయిండు, వాళ్ళకి ఒక టైం అని ఇయ్యరా అని అంటారా అన్నారా? 2 ఏళ్ళు ఇంకున్నది సంవత్సరం తర్వాత మళ్ళీ ఎన్నికలు వస్తాయి. దయన్న ఎమ్మెల్యే అవుతాడు, మళ్ళీ మంత్రి అవుతాడు. నేను ప్రతిపక్షంగా ఉన్నా నా ఎన్నికల ఎమ్మెల్యేలు ఉన్నారు, రాజ్యసభ సభ్యులు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు. ఏ ఫండ్స్ కావాలన్నా కోట్ల రూపాయలు నేను తీసుకొచ్చి ఇచ్చాను. ఇక కాంగ్రెస్ పార్టీ 0. దయచేసి 2 ఏళ్ళు అవుతుంది. ఎన్ని హామీలు ఇచ్చిందా? మస్తు ఇచ్చిందా? మీ కార్డు ఇచ్చిండు కదా రేవంత్ రెడ్డి సంతకం పెట్టి. ఇదో అది కూడా చెప్తా. రేవంత్ రెడ్డి గారు కార్డు రాసి ఇచ్చిండు, గ్యారంటీ కార్డు. అంతేనా? ఓట్లప్పుడు పంచేది ఇంటింటికి. ఏమన్నాయి? 420 సంవత్సరం తర్వాత చేస్తారట. 10 రోజులు చేస్తా అన్నాడు. 10 రోజులలో ఏంటి 1 2500 మహిళలకు ఇస్తాను. ఇచ్చిండా? ఇచ్చినట్టున్నాడు. ఇయ్యలే. అదే తిరిగా కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తాను. ఇచ్చిండా? నీ మెడ మీద ఉన్నది అదే ఉన్నట్టున్నది. నీ కోడలు ఇచ్చిందా? అది 2000 4000 ఇస్తాను. ఇచ్చిండా? మొగోళ్ళకు 1200 ఇస్తాను. ఇచ్చిండా? గ్యాస్ మాఫీ చేస్తున్నా చేసిండా? అన్ని బోకస్. రైతు బంధు పడ్డదా 2 ఏళ్ళు? సరిగా వాళ్ళే. బోనస్ ఇచ్చిండా? ఏం చేసిండని ఓట్లేయాలి కాంగ్రెస్ పార్టీకి? ఆడోళ్ళకు బస్సు ఫ్రీ అన్నాడు, మొగోళ్ళకు డబుల్ వసూలు చెప్తాడు. నువ్వు 420 చేస్తున్నాను, అన్ని హామీలు ఇచ్చిండు. నేను 400 ఎమ్మెల్యేలు అమ్ముకున్నాను. 400 2 ఎమ్మెల్యేలు దొరికింది కాంగ్రెస్. మన బస్తాలంతా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అమ్ముకున్నారు. మరి ఇస్తుంటోని బాత పెట్టాలనా వద్దా? ఈ సర్పంచ్ గెలిపిస్తే మంచి చదువుకునేవాడు, ఊరోళ్ళందరూ సపోర్ట్ చెప్తాను. నేను చెప్తున్నా, నాకు రాజ్యసభ కోటా ఉంటుంది. నాకు 5 రాజ్యసభ సభ్యులు ఉన్నారు, ఎమ్మెల్సీలు 10 మంది ఉన్నారు. ఈయన చెప్తున్నా కదా, ఎంత డబ్బులు అడిగితే అంత డబ్బులు నేను ఇప్పించి ఏర్పాటు చేస్తే ఏమైనా కట్టుకుంటానంటే
ఎంపీల ఫండ్స్ తీసుకొచ్చి నేను ఇప్పిస్తా. నేను పదవి లేనని కాదు, పోరాటం చేసే శక్తి నాకున్నది. మీకు ఎరికే నీళ్లు బంద్ చేస్తే మహారాష్ట్ర పోయి బాబ్లీ దగ్గర 7 రోజుల నుండి తన్నులు తిని జైలు పోయి నీళ్లు తీసుకొచ్చిన దయన్న వింటారా. నేను నాకు దమ్మున్న నాయకుడు, కొద్ది రోజులు ఓపిక పట్టాలని నేను ఓపిక పెడుతున్నాను. మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తాను. ఆ కాలువ నేను మొత్తం పాలకుర్తి చెర్లకు, ఆ చెర్లకు, ఈ చెర్లకు మొత్తం నింపినట్టు, దేవరూపులో నింపిన అటు మొత్తం నింపిన. ఆ కాలువ నేను రేగుల దాకా తీసుకొచ్చింది అని అది దగ్గరకు వచ్చింది. చూసినా మీరు? చూసినరా? కాలువ రేగుల దాకా వస్తే ఇప్పుడు ఈ అవతాపురం ఇవన్నీ కూడా నీళ్ళు గలగలగల మారుతాయి. 10 రోజుల్లో అయిపోతాయి పనులు. ఆపేది ఎందుకు ఆపిందని పోయి అడిగితే ఇది దయాకరావు చేసింది కాబట్టి ఆయన పేరు వస్తుంది, అందుకే ఆపుతా అంటారు కాంగ్రెస్ వాళ్ళు. ఇది మోసం కదా. నీళ్లు వస్తేనైతే గలగల మారితే మంచిదే కదా అందరికి. మరి ఇంత మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి మనం ఓటేద్దామా మళ్ళా? అట్లా కాదయా, తెలిసో తెలియకో ఇంతమంది కొంతమంది చేస్తారు, పైసలు ఆశకో చేస్తారు, అధికారం ఉన్నదని వాళ్ళు బెదిరిస్తే చేస్తారు. ఇక బెదిరింపులో భయపడకండి. దయన్న మీకు అండదండలు ఉంటాడు, ఓడిపోయినా మీ దగ్గరికి వచ్చి కూర్చుంటాడని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. ఇన్ని రోజులు ఎందుకు టైం ఇచ్చిందంటే ఇక 2 ఏళ్ళు మనం ఇప్పుడే రెచ్చిపోతే అరే మొన్ననే గెలిచిండు ఆయన ఎంబడి పడ్డారు అని అంటారా అనగా. దయాకర్రావు గారు ఆశీర్వదించి గ్రామంలో మా భార్య అయిన సబిత గారిని సర్పంచ్ గా నిలబడమని ఆదేశించినారు. ఈ సమావేశానికి ప్రచారానికి నిమిత్తం వచ్చిన దయాకర్రావు గారికి మరియు గ్రామ పార్టీ అధ్యక్షులు మధ్యల భిక్షపతి గారికి మరియు మాజీ సర్పంచ్ సైదుల్ గారికి, రాజేష్ రెడ్డి గారికి నాకు పనిచేయడానికి అవకాశం కల్పించి అత్యధిక మెజార్టీతో గెలిపించి ఈ గ్రామానికి, మీకు, ప్రజలకు అందరికీ సేవ చేసే భాగ్యం కల్పించాలనిగా కోరుకుంటూ నా యొక్క ఉంగురం గుర్తుకు మీరందరూ 17వ తారీఖు నాడు ఓటు వేసి మమ్మల్ని గెలిపించి ఆశీర్వదించి మీకు సేవ చేసే భాగ్యం కల్పించవలసిందిగా కోరుకుంటున్నాను. జై తెలంగాణ. ఉంగురం గుర్తుకే, ఉంగురం గుర్తుకే. అందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. అట్లే ఈరోజు మన పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి, మన పార్టీ అభ్యర్థికి మద్దతు తెలపడానికి మన ప్రియతమ నాయకులు మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్కు పాదాభివందనం. అందరికి కూడా ఇక్కడ నిలబడ్డ ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ పార్టీకి అందరూ మద్దతు తెలిపి సబితమ్మను మనందరం కూడా నిలబెట్టేయడం జరిగింది. ఎందుకంటే గత 40 సంవత్సరాల నుంచోని భాస్కర్ రెడ్డి గారు మీకు అందరికీ సుపరిచితులు. 40 సంవత్సరాల్లో ఏనాడు కూడా నేను నిలబడ్డా ఓటేయమని అతను ఏమని అడగలే. ఎందుకంటే అందరినీ మనలో నిలబెట్టించి వాళ్ళతో సేవ చేయించిండు తప్ప ఆయన ఎప్పుడు కూడా అవకాశం రాలే. ఎందుకు రాలే అంటే జనరల్ సీట్ ఎప్పుడు కూడా రాలే. జనరల్ సీట్లో అతనికి అవకాశం రాలే. ఇప్పుడు జనరల్ సీట్లో ఒక అవకాశం వచ్చింది. మనందరం కలిసి మద్దతుగా ప్రకటించి వారిని గెలిపించాలని అందరికి కూడా పేరు పేరున ప్రార్థన చేస్తూ, ఇంకొక మాట ఏంటంటే అందరికి కూడా తెలియంది, అవతల అపోజిషన్ వాళ్ళు ప్రచారాలు చేసేది ఏంటిదంటే మా పార్టీ అధికారంలో ఉంది కదా, మేము సర్పంచ్ గెలిస్తే ఏం చేయలేరు, మేమే చేస్తామని చెప్పేసి దానికి వాళ్ళకి చెంపబెట్టుగా సమాధానం చెప్తున్నా. ఎందుకంటే గతంలో నేను ఒక 5 సంవత్సరాలు ఇక్కడ ఈ ఊరికి నేను సర్పంచ్గా మీ అందరి ఆశీర్వాదంతో నేను సర్పంచ్గా సక్సెస్ఫుల్గా పనిచేసిన. నేను ఎక్కడ కూడా రాజీ పడలేదు. ఎక్కడ కూడా ప్రతి గల్లీ సీసీ రోడ్డు పోసిన, ఏ ఒక్కరి దగ్గర కూడా 500 రూపాయల లంచం తీసుకున్నట్టు కనుక, లేకపోతే ఏ ఒక్కరి దగ్గర పంచాలు పెట్టించి డిపాజిట్లు పెట్టించే చరిత్ర మా పార్టీకి లేదు. వాస్తవంగా ఓపెన్గా చెప్తున్నా, అవతల పార్టీ వాళ్ళ దాంట్లో నుంచొని ఏదైనా పంచాయతీలు ఉంటే పోలీస్ స్టేషన్లకు పోతే ఒక్కొక్కరి దగ్గర 50,000 40 వాళ్ళు ఉన్నాడా లేనోడా అని చూడకుండా కూడా డిపాజిట్లు పెట్టించి తీసుకున్నారు. అది మీకు అందరూ కూడా తెలుసు. రేపు అక్కడ గెలిస్తే కూడా జరిగేది కూడా గదే. వాస్తవంగా ఊరిని కాపాడే వాళ్ళని ఎవరో గుర్తు చేసుకోండి, ఊరి మంచి కోరే వాళ్ళు ఎవరో గుర్తు చేసుకోండి. ఊరికి ఆపద వచ్చిందంటే ఎవరికైనా ఆపద వచ్చిందంటే ఏ క్షణమైనా సరే మేము వచ్చి వాళ్ళతాం, ఖచ్చితంగా వాళ్ళకు తరపున నిలబడతాం. అన్యాయం ఎవరికి జరిగినా మేము ఊరుకోం. పార్టీ అధికార పార్టీ ఉందని చెప్పేసి వాళ్ళని వీళ్ళని కానీ ఏమన్నా అంటే కూడా మేము ఖచ్చితంగా ఊరుకోము. మేమైతే ఒకటే చెప్పదలుచుకున్నాం, వాళ్ళు ప్రతి ఒక్కరికి చెప్తున్నారట ఇళ్ళకి పోయి మేము ఇల్లు ఇస్తాం, ఫస్ట్ ఇల్లు రాగానే నీదే అని చెప్పేసి ప్రతి ఒక్కరికి అదే మాట చెప్తున్నారు. ఇలా జనాలు ఎవరు కూడా తెలివి తక్కువలు కాదు.
ఖచ్చితంగా అందరికి తెలివి ఉంది. మీరు చెప్పే కల్లబొల్లి మాటలకు ఎవరు కూడా ఈ రోజు కల్లబొల్లి మాటలకు లొంగిపోయే ప్రసక్తి లేదు. గత 2 సంవత్సరాల నుంచి నేను చెప్తున్నా, ఇదే విలేజ్ లో ఒక్క తట్టడి మట్టి తీసినా కూడా చూపెట్టమని చెప్తున్నా. అదే స్కూల్లో శంకుస్థాపన కొట్టి తట్టడి కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేస్తే ఇంతవరకు దానికి దిక్కు లేదు. ఇక్కడ ఇప్పటి వరకు కూడా నేమ్ బోర్డు పెట్టి 20 లక్షలు అని చెప్పేసి పెట్టిరు. ఇంతవరకు దానికి దిక్కు లేదు, మొక్కు లేదు. ఇదే ఊర్లో దయన్న 1,30,00,000తో శాంక్షన్ చేసి ఎస్టిమేట్లు వచ్చిన వర్కుల్ని తీసుకుపోయి ఎక్కడో పెట్టిరు. నేను పోయే రోజు చెప్పిన దయన్న 1,30,00,000 సీసీ రోడ్లను ఈ ఊరికి మంజూరు చేసిండు. ఎస్టిమేట్లతో సహా నేను సెక్రటరీకి ఇచ్చి వచ్చిన. కానీ ఇంతవరకు అవి లేవు. ఆ ఎస్టిమేట్లు క్యాన్సిల్ అయినాయి, ఆ వర్కులు అటే పోయినాయి. వీళ్ళు చెప్పే కల్లబోలి మాట ఎవరు కూడా నమ్మొద్దు. ఈ ఊరిని బాగు చేసుకుందాం. ఊళ్ళో ఏ కష్టం వచ్చినా ఏదొచ్చినా ఏ పండగ పాపమైనా సరే మేము గతంలో ఎట్లా చేసినామో ఇప్పుడు భాస్కర్ రెడ్డి గారు కూడా ఉంటే ఖచ్చితంగా అదే జరుగుతుంది, అట్లా జరుగుతుంది. అంతే మంచిగా ఎవరికి కూడా సమస్యలు రాకుండా మేము ముందుంటాం. ఇంకో ప్రచారం ఏంటంటే దొర కాదు, ఆయన మన దాంట్లో కలిసి ఉన్న వ్యక్తి. దొర అయినా సరే మనతో పాటు మన ఇంటికి వస్తాడు, మన ఇంట్లో కూర్చుంటాడు. ఎవరి దగ్గరికైనా వచ్చి కూర్చొని ఈ ఆపద ఉందంటే ఖచ్చితంగా రూపాయి ఆశించకుండా పనిచేసిన వ్యక్తి భాస్కర్ రెడ్డి. ఇప్పుడు చెప్తున్నా, భాస్కర్ రెడ్డి గారికి మీ అందరి మద్దతు ఫుల్గా ఉండాలి. నేను ఖచ్చితంగా ఈ భాస్కర్ రెడ్డి గారి కోసం మనందరం కష్టపడి పని చేయాలి. గెలిపించుకుంటే మనకు రేపు ఊరు కూడా బాగుంటుంది. వేరే వాళ్ళకి పోతే వేరే వాళ్ళ నుంచోని ఒక్కరు కాదు అందరు కూడా పెత్తనం చేస్తారు. అందరు పైసల కోసమో లేకపోతే పంచాయతీ పెడితే పంచాయతీల కోసమో డిపాజిట్ల కోసమే ఊరంతా ఆగమవుతుంది. దయచేసి అదొక్కటి ఆలోచించుకొని పని చేయాలి. ఇలా డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో యాదవ కాలనీ నుంచి ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? మరి ఎటు పోయింది? ఏదో కమ్యూనిటీలో 210 ఓట్లు ఉన్నాయి, మరి ఎందుకు ఇవ్వలే కదా? ఇప్పుడు చెప్పే పల్లబొల్లి మాటలకు ఎవరు కూడా నమ్మకురే. మీకు ప్రతి ఒక్కరికి కూడా అదే చెప్తున్నారు. మీకు మేము అది చేస్తాం, ఇది చేస్తాం. 2 సంవత్సరాల నుంచి నేను చేయాలి, ఏం చేస్తావు నువ్వు? మేము ఓపెన్ గా అదే చెప్పదలుచుకున్నాం. వచ్చిన ఇండ్లను కూడా మీరు కలబడి కొట్లాడుకొని ఊరికి వచ్చే మంచి పనిని చెడగొట్టిరు. మీరు అది కాదు ఊర్లో డెవలప్మెంట్ అంటే. అప్పటి నుంచి వచ్చిన ఇల్లు తీసేసి అవి పోను. ఇంతవరకు ఒక సీసీ రోడ్ ఎస్టిమేటేషన్ కూడా కాలేదు, ఒక సీసీ రోడ్ ప్రపోజల్స్ కూడా కాలేదు. ఉన్న 1,30,00,000 దయన్న పెట్టిన ఎస్టిమేట్లను తీసుకపోయి ములుక్కు తీసుకపోతే వీళ్ళు ఒక్కరు కూడా వీళ్ళు ఎమ్మెల్యే సపోర్ట్ చేయాలని చూస్తుంది. అంటే ఎమ్మెల్యే దగ్గర కూడా ఏం లేదు. మొన్ననే అన్నది, మీకు ఏదైనా ఆపద వస్తే మేమున్నాం అని చెప్తాం, కానీ వెనక పారిపోయేది ఫస్ట్ నేనే అని చెప్పేసి ఆమె ఓపెన్ గా చెప్పింది. అంటే గది కూడా అర్థం చేసుకోలేము మనం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా మేము అండగా ఉంటాం. ఇప్పుడు మీరు ఒక్కసారి నేను అంటున్నాను కాదు, మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎవరికి ఆపద వచ్చినా ఏ పార్టీ నుంచి ఎవరు వస్తున్నారో గుర్తుపెట్టుకోండి. ఇప్పటి వరకు ఉన్న దాంట్లో కూడా ఎవరికైనా ఆపద వచ్చినా స్టేషన్ కాడికి పోయినా ఇంకేదైనా పంచాయతీలైనా ఇంకేదైనా సరే రూపాయి లేకుండా ఒక్కరి దగ్గర డిపాజిట్లు పెట్టి లేకుండా పోయి పని చేసినాం. ఖచ్చితంగా పని సక్సెస్ చేసి వాళ్ళకు న్యాయం చేసి వచ్చినాం. కానీ అట్నుంచో డిపాజిట్లు పెట్టించి ఒకరికొకరిని పంచాయతీలు పెట్టించి తగలో పెట్టించి అలాంటి నీతి అలాంటి కల్చర్ మా పార్టీలో లేదు. మేమైతే ఒక్కసారి అవకాశం సవితమ్మకి ఇవ్వాలి. ఆ అవకాశాన్ని వారి ఈ ప్రజాసేవ కోసం అంకితం చేస్తారు. ఖచ్చితంగా మనందరం కలిసి గట్టిగా మాటిద్దాం. అదే నాకు మీరు గట్టిగా అంటేనే నేను చెప్తా సార్, గట్టిగా గెలుస్తామని. గట్టిగా జై తెలంగాణ, జై తెలంగాణ, ఎర్రబెండయ్య నాయకత్వం, ఎర్రబెండయ్య నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఈ అవకాశం కల్పించినందుకు దయాన్నకు పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున యొక్క ధన్యవాదాలు. దయాన్న నీకు రుణపడి ఉంటాం ఎప్పటికైనా. దయాన్న మా ఊరికి చేసిన సేవను ఎప్పటికీ మర్చిపోము. మీ వెంటే మేమంతా. ఇప్పుడు ఎప్పుడెప్పుడు దయాన్న మాటలు విందామని ఎదురు చూస్తున్న ప్రజలకు మరి కాసేపట్లో మన ప్రీతమ నేత మాట్లాడడం జరుగుతుంది. మీ అందరికీ తెలవాల్సిన విషయం ఏంటంటే, నిన్న నరసింగాపురం గ్రామానికి ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. అలా 2 గ్రూపులు ఉన్నాయి. ఒక 30 సంవత్సరాల నుంచి పనిచేసే వాళ్ళకి టికెట్ ఇవ్వలేదు, పైసలు కమ్ముడు పెట్టి టికెట్ ఇచ్చింది. నిన్న గదివీరు అక్కడ ఊరంతా ఎమ్మటి గదివీరాను అక్కడ పారిపోయింది. అక్కడ ఇప్పుడు ప్రీతమ నేత దయాన్న మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అందరు కూడా నమస్కారం. బాగున్నారా? నేను ఏం చెప్తున్నా, నన్ను ఓడగొడితే అయిపోయా. ఎంపీ ఎలక్షన్ల మీద ఇచ్చారు.
రంగాపురానికి గట్టిగా చప్పట్లు కొట్టులే. మండలం అంతా పోయినా రంగాపురం దయం నింపడలేదు అంతేనా? దయచేసి సర్పంచ్ ఎన్నికల్లో కూడా మనం బాబు ఇద్దరు అడిగిన టికెట్ సైదులు భాస్కరము సైదులు పెడితే బాగుంటుంది అన్నాడు. రాజశేఖర రెడ్డి గారు కూడా నేను కూడా తయారున్నాను అన్నాడు. పాపం భాస్కర్ రెడ్డి నేను పేరు చెప్పిన భాస్కర్ రెడ్డికి మంచుకున్నదా భాస్కర్ రెడ్డి పేరు పెడదామంటే సైదులు రాజశేఖర రెడ్డి కూడా సపోర్ట్ చేసిండు, గట్టిగా సపోర్ట్ కొట్టున్నారు. దయచేసి నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, మనం ఒక్కసారి అమ్మా ఒక్క నిమిషం ఒక్కసారి రియలైజ్ కావాలి. ఎందుకంటే 10 ఏళ్ళ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పరిపాలన ఎట్టుండే, 10 ఏళ్ల ముందు కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎట్టుండే, 2 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలన ఎట్లున్నది అనేది ఒకసారి రియలైజ్ కావాలి. మీరు కాదు రియలైజ్ అయ్యి 10 మందికి చెప్పేటట్టు తయారు కావాలి ఈ 2 రోజులలో. ఎందుకంటున్నా అంటే నాకు బాగా అనుభవం. నేను 40 ఏళ్ళు నేను 7 సార్లు గెలిచే వరకే జనంలో ఏమొచ్చింది, ఊకే ఈయనేనా కొత్తోడు ఏమవుతుందో అని చూసింది అంతేనా? కేసీఆర్ గారు కూడా 10 ఏళ్ళు గెలిచే వరకే కొత్తోడు రేవంత్ రెడ్డి మాటలు చూసి టక్కులో పొందబడ్డది. ఇనుండ్రి అమ్మా ఇనుండ్రి. అయితే నేను 40 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నా, ఎన్టీ రామారావు గారితో చేరాను. మనకు దేశంలో రాష్ట్రంలో చేసింది ఇద్దరు మంచి పనులు. ఒకవేళ ఎన్టీ రామారావు, రెండోది కేసీఆర్ గారు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎన్టీ రామారావు ఉన్నప్పుడు రకాలు మాఫీ చేసింది, 2 రూపాయల కిలో బియ్యం పెట్టింది ఎన్టీ రామారావు గారు. పేదవాళ్లకు పెన్షన్ ఇవ్వాలి, అప్పుడు 3 రూపాయల కూలి, 30 రూపాయల పెన్షన్ విధానం ప్రవేశపెట్టింది ఎన్టీ రామారావు. ముసలిలో డాక్రా గ్రూపులు పెట్టింది, మహిళల చేతనం చేసింది ఎన్టీ రామారావు. కాంగ్రెస్ పార్టీ 40 ఏళ్ళు లేనినా కూడా పేదల కోసం ఆలోచించలేదు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మళ్ళీ అద్భుతంగా అమ్మ వినాలే, అద్భుతంగా 7 గంటల కరెంట్ వచ్చేదాన్ని మనకు తెలుసు. 7 గంటల కరెంట్ తోటి ఎంత గోసపడ్డాము. మోటార్లు కాలిపోయేది, స్టార్టర్లు కాలిపోయేది, ట్రాన్స్ఫారాలు కాలిపోయేది. రంగాపురం రోడ్డు మీద మోటార్లు రిపేర్ చేసేటోడు ఉండే, ఇప్పుడు ఉన్నదో లేదో తెలియదు. ఫుల్గా గిరాకుండేది మోటార్లు ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో. దాన్ని 24 గంటల కరెంటు చేసింది ఏకైక నాయకుడు కేసీఆర్ గారిని గుర్తుపెట్టుకోవాలి. రైతులకు పెట్టుబడి ఇచ్చింది ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. నాకు 200 మీకు 200 పెన్షన్ వచ్చేది. నన్ను అడిగిండు కేసీఆర్ గారు, పెన్షన్ల మంత్రి నేనే, ఏం దయాకర్ 200 పెన్షన్ వస్తాను ఏమన్నా పెంచుదామా అన్నాడు. వేరే రాష్ట్రాలలో ఎట్లనో తెలుసుకో దయాకర్ అన్నాడు. నేను అన్ని రాష్ట్రాలకు ఫోన్ చేసి తెలుసుకున్నా. అందరు 150, 100, 200 ఉన్నాయి. కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రాలు, బీజేపీ పరిపాలించాలి. మరి అన్ని రాష్ట్రాలలో 200 కంటే మించి లేదు సార్ అని అన్నాం. ఇక కేసీఆర్ గారు ఏదో 500 చేస్తాడు వచ్చాను అనుకున్నా. ఎంత చేస్తే బాగుంటుందని నన్ను అడిగిండు. పెంచాలి సార్ కానీ నాకేం తెలుసు సార్, మీరే చెప్పాలి సార్ అని నేను అన్నా. ఆయన టక్కున 2,000 అన్నాడు. 200, 2,000 అంటాడు అని అంటాడు. 2,000 అంటాడు, ఏం సార్ 2,000 అంటారు ఒకటేసారి అంటారు నేనంటే, ముసలోళ్ళకి ఏమున్నదయా, 2,000 ఇస్తే కోడలు అత్తా బాగున్నావా టీ తాగుతావా అంటది. మనవాడు మనవరాలు వచ్చి నాయనమ్మ అమ్మమ్మ బాగున్నావా అంటే పిప్పరమెంట్లు ఇస్తారు ముసలోళ్ళు. ఆ సంబరం ఉంటుందా ముసలిలో చనిపోయేటప్పుడు. అమ్మ చనిపోయేటప్పుడు సంతోషంగా ఉండాలని 2,000 ఇస్తే పుట్టోడు రేవంత్ రెడ్డి 4,000 అంటే గుద్దని గుదిరా గుదిరు 4,000 వరకు పొట్టెల బాటలు విన్నారు. 10 రోజులలో ఇస్తాడు. 2 ఏళ్ళు అయిపోయింది. ఇచ్చిండా ఇయ్యలే. ఇక కళ్యాణ లక్ష్మి మన బిడ్డ పెళ్లి కోసం 10 ఏళ్ళు కూడా పెడతారు. బిడ్డ పెళ్లి ఎరుగుతుందంటే తల్లి గడగడగడ కొట్టుకుంటా ఉంటుంది. ఆడ ఈడ పైసలు తెచ్చి కూడబెడతా ఉంటుంది. ఆ కూడబెడతా అంటే కేసీఆర్ గుండె కరిగి 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి అని ఇస్తే రేవంత్ రెడ్డి అన్నాడు, ఒక 10 రోజులు ఓపిక పట్టండి, ఎలక్షన్లు అయిపోయినాక పెళ్లి చేసుకొని తులం బంగారం ఇస్తాను. ఇచ్చిండా? ఇచ్చినట్టున్నాడు. ఆ బెడ మీద ఉన్న బంగారం అదే ఇది బంగారం కాదా? గావి బెడ మీద ఉన్నది బంగారం.
రేవంత్ రెడ్డి ఇచ్చిన బంగారమేనా? మరి ఇంత మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ కోటేద్దామా? ఆడోళ్ళకైతే చెవులో పూలు పెట్టిండు 2500 వస్తాయి, మగోళ్ళకు 1200 అన్నాడు. అది పోయినాయి. అన్ని మోసం చేశాడు. గ్యాస్ బంద్ అయిన గ్యాస్ పైసలు మాఫీ చేసిండా? చేసినట్టున్నాడు. చేయలేదా? రైతు బంధు ఇచ్చిందా? టక్క 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 2 సార్లు ఎక్కొచ్చిండా? మొన్న బోనస్ వచ్చిందా? అది పోయింది. ఏం చేసిండని కాంగ్రెస్ పార్టీ కోటేద్దామే? ఇక వాడు ఏమన్నా అంటే ఎక్కడైనా ఉపన్యాసం ఇస్తే ఆడవాళ్లకు ఫ్రీ బస్, ఆడవాళ్ళకు ఫ్రీ చేసిండు, మగవాళ్ళకు డబ్బులు వసూలు చేసిండు. మీకు ఫ్రీ చేసిండు, మగవాళ్ళకు డబ్బులు వసూలు చేసిండు. ఆటో డ్రైవర్లకు 12,000 ఇస్తున్నాడు, అది 0 చేసిండు. అగా మగోళ్ళకు ఆర్టీసీ బస్సు డబల్ చేసిండు. మగోళ్ళు ఎక్కువ తిరుగుతారా, ఆడోళ్ళు ఎక్కువ తిరుగుతారా? మగోళ్ళు తిరిగితే వాళ్ళు డబల్ చేస్తే ఆడోళ్ళ మీద పడుతుంది కదా. ఇది మోసమే. ఏది అన్ని అబద్ధాలతోటి నడిపించి యూరియా బత్తాలు అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అమ్ముకున్నారు. వినండి, మంత్రులు అమ్ముకున్నారు, యూరియా లారీలు అమ్ముకున్నారు. ప్రజలకు వచ్చిన బస్తాలన్నీ కాంగ్రెస్ పార్టీలు అమ్ముకున్నారు. అమ్ముకొని మనకు నాశనం చేసిందా? నేనే ఉన్నా. నేను పత్తి 10 ఎకరాలు ఇచ్చిన. పత్తి 10 ఎకరాలు ఇస్తే మా జీతం చేసిన ఆయన కాలనాయకు వచ్చిండు వేసాను. అయ్యా పత్తి బస్తాలు కావాలి, మీరు చెప్తే ఫర్టిలైజర్ దుకాణం పైన ఇస్తారట అని నాకు ఫోన్ చేసింది సార్. అంటే నేను అట్లా చెప్పియరా, మన కోట ఎంత వస్తే అంత తీసుకోవాలని నేను అన్నా. ఇంకో పెద్ద హోల్సేల్ షాప్ అయినా సార్ మీకు మధ్య నేను పత్తి బస్తాలు పంపుతా సార్. నా ఒక్కరికి ఇస్తే లాభమే, ఊరని తీయాలి, రాష్ట్రం అని తీయాలి. నేను ఒక్కరిని బత్తాలు వేసుకుంటే రేపు నవ్వుతారా? నాకేం వద్దని నేను అన్నా. వినండి, నేను యూరియా బత్తాలు వేయకపోతే కాత గాయలే. సరే కాత గాయలే, వర్షం వచ్చినాక నాశనమే. ఎంత ఏది ఖరాబ్ పోయినా అన్న పత్తిని ఏరితే కూలోళ్ళ మందం కూడా గిట్టలేదు. మీరు రంగాపురం గిట్టవచ్చు, గిట్టినొచ్చు, గిట్టలేదా? మరి ఈ పాపం అంతా ఎవరిది? మన గొయ్యాలు నవ్వద్దా? కోద్దామా లేదా? దయచేసి నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ఒక్క పని చేయలేదు. నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ రంగాపురానికి నేను 15 ఏళ్ల కింద కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇది ఓల్చిన ఒక మనిషిని తాళచేయి కోసం సన్నూరు దేవస్థానం సైకిల్ మోటార్ వచ్చినందుకు బురదల మోకాల బండి బురద రంగాపురంకి వచ్చేవాళ్ళంటే. నేను వచ్చినప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది. మరి ఇవాళ రంగాపురానికి డబుల్ రోడ్ వేసి, ఊళ్ళో సీసీ రోడ్లు వేసి, ఇది గోరిపల్లికి రోడ్ ఎత్తే అది సగంలో ఆపిండ్రు. అన్ని కూడా నీళ్లు తీసుకొచ్చామంటే అది సగంలో ఆపిండ్రు, రేగుల దగ్గరనే ఆపిండ్రు. వాళ్ళు ఏమంటారట అంటే, ఎందుకు ఆపిండ్రా? ఇప్పుడు రంగాపురంలో సెంటర్ లైటింగ్ పెట్టాలి. మనం ఎందుకు చేసినాం? మట్టి రంగాపురం చేసినాం కదా, మట్టి మధ్యలో సెంటర్ లైటింగ్ పెడతామని. ఆ కాలువ పని దొవ్వాలి, ఈ అన్ని పూర్తి చేయాలి. మీ సైదులు చెప్పినట్టు 1,50,00,000 అవన్నీ చేయాలి అని వీళ్ళు అడిగితే, ఇది దయాకర్ రావు పేరు వస్తుందా? నీళ్ళు ఇస్తే కొరిపల్లి రోడ్ చేస్తే సెంటర్ లైటింగ్ పెడితే దయాకర్ రావు పెట్టిండు అంటాడు, కానీ మనం పెట్టినాం అంటాడా అని అన్నదట ఎమ్మెల్యే పోతే. ఎంత ఘోరం అండి చూడండి. నీళ్లు ఏంది రేగుల దాకా తవ్వినా, దాన్ని ఆపిండ్రు. దయచేసి ఎందుకు మనకి ఇంత కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకొండే సంవత్సరం. మన సంవత్సరంలో ఎన్నికలు వస్తాయి, ఇంకా 2 ఏళ్ళే కాదు. నాకు తెలుసు మళ్ళా దయన్న ఎమ్మెల్యే అవుతాడు, దయన్న మంత్రి అవుతాడు. మిమ్మల్ని ఇప్పుడు దొంగలంతా పోయి పీడా పోయింది. మంచోళ్ళు ఉన్నారు, స్వచ్ఛమైన కార్యకర్తలు ఉన్నారు, కాపాడుకునే శక్తి నాకున్నది. లీస్ట్ పెట్టి రాసుకుంటారు. ఇక 6 దొంగలే ముందరబడి పని చేసుకున్నారు. మీ రంగాపురంలో అట్లా జరగలే, కానీ మండలంలో జరిగింది అట్లా. మిమ్మల్ని కాపాడుకుంటా. దయచేసి నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, నేను అధికారం లేనని కాదు, నేను 2 ఏళ్ళు సైలెంట్గా ఉన్నా. ఎందుకంటే మనం ఒక్కటేసారి నిలబడొద్దు, వాళ్ళకి అవకాశం ఇద్దామని 2 ఏళ్ళ అవకాశం. ఇప్పటి నుంచి రేగుల కాలువ దగ్గర కూర్చొని 10 రోజులు ధర్నా చేస్తా. కాలువ దువ్వేదానికి వదిలిపెట్టాను. అందులో చెప్తున్నా.
కాలువ దువ్వేదాకా వదిలిపెట్టారు. రంగాపురం చెల్లకు నీళ్ళు వచ్చే వరకు ఆడనే దీక్ష పెడతామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. ఊరిని కాపాడుకుంటే రంగాపురం అంటేనే దయన్న అడ్డ, అంతేనా? దయన్న అడ్డ. వీళ్ళని కాపాడుకుని నేను సర్పంచ్ని గెలిపియండి, మంచి వ్యక్తి బాబా, ఆయన నిలబడాలని కూడా షోకు లేదు. నీకు మంచి పేరు ఉన్నది, ఊళ్ళో నీకు బాగుంటుంది. నేనే ఫోన్లు చేసి నిలబెట్టిన ఉద్యమకారుడు, మొదటి నుంచి కూడా పార్టీలో ఉన్నాడు. నీకు అవకాశం దొరికింది, జనరల్ సీట్ వచ్చింది. ఇక దొంగ రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్ ఎత్తేసిండు, దాంట్లో నీకు వచ్చింది, దాన్ని వాడుకోమని చెప్పిన. దయచేసి నేను ఒక్కటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, మంచి వ్యక్తి. నేను భాస్కర్ రెడ్డి కూడా చెప్తున్నా, దయచేసి నీకు నాకు రాజ్యసభ సభ్యుల కోటా ఉన్నది. నాకు 5 రాజ్యసభ సభ్యులు ఉన్నారు, ఎమ్మెల్సీలు 10 మంది ఉన్నారు. నీకెంత డబ్బులు కావాలన్నా అంత డబ్బులు ప్రభుత్వం ఇవ్వకుండా నేను ఇప్పించే నాకు నేను ప్రతి సంవత్సరం నాకు 10 కోట్లు ఇస్తాను. వాళ్ళు నీకు ఏది కావాలంటే అది ఇప్పిస్తా. పేదలకు ఇళ్ల విషయంలో కూడా వాళ్ళ కోటా ఉంటది. ఆ కోటా ప్రకారం పేదలకు ఇళ్ల కూడా తెప్పించి ఇస్తా. మనకు సంవత్సరం లోపట్నే మళ్ళీ ఎన్నికలు వస్తాయి. దయన్న ఎమ్మెల్యే అవుతాడు, నీ నాయకత్వంలో ఎమ్మెల్యే చేస్తా. గెలిపిస్తారా లేదా? అమ్మా, మొన్న ఇంద్రమ్మ చీరలు వచ్చినాయా? వచ్చినాయి. మహిళా గ్రూప్ లోకి వచ్చినాయి. అలాగా అది కూడా చెప్తా. అమ్మా మహిళా గ్రూప్ లో చేతులు ఎత్తండి. ఆగండి, మహిళా గ్రూపులకే ఎందుకు ఇచ్చిందంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. అమ్మా వినాలే, నాకు రాష్ట్ర మహిళా సంఘంలంతా నా దగ్గర మాట్లాడుకుంది. రాష్ట్ర మహిళా సంఘంపులంతా నా దగ్గరకు వచ్చిండు 15 రోజుల కింద. సార్ మా పేరు మీద సంతకాలు పెట్టి రేవంత్ రెడ్డి 450 కోట్ల లోన్ తీసుకున్నాడు సార్. ఎంత ఘోరం సార్, మా సంతకాలు బలవంతంగా పెట్టించి 450 మహిళా సంఘాల పేరు మీద తీసుకున్నాడు. మరి ఎందుకే అంటే చీరకు 1200 రూపాయలట. ఒక్క చీరకు 500 రూపాయలు లంచం కాంగ్రెస్ వాళ్ళకట, 300 మంత్రి కట, 100 రూపాయలు ఖర్చులట. ఆ చీర ధర 300, 1200 రూపాయలు ఎస్టిమేట్ చేసింది. అంటే అదెంత ఘోరం అంటే చీరలు తీసుకుంటే అందరికి ఇవ్వాలి. కేసీఆర్ బతుకమ్మ చీరలు ఇంట్లో 4 ఉంటే 4, 5 ఉంటే 5. ఆగమ్మ చేనేత కార్మికులకు ఇచ్చిండు అయ్యలేదా? వాళ్ళు తయారు చేసిన పైసలన్నీ మన వాళ్ళకి అమ్మ మాట్లాడకుంది అవి ఇచ్చిండు. ఈ మహిళా సంఘాలకే ఎందుకు ఇస్తానంటే మీకు అర్థమవుతలేదు. మీకు తప్ప వాళ్ళకి ఇత్తలేరు అంటే దాంట్లో ఎంత లోపం ఉండదో ఒక్కసారి అర్థం వినాలే. మీరు మహిళా సంఘాలు బ్యాంకు పోతే లోన్ కావాలంటే ఏం చెప్తారు? ఆధార్ కార్డు పెడతారా, సంతకం పెడతారా, కళ్ళతో ఫోటో తీస్తారా, అయితేనే లోన్ వస్తుంది. ఇప్పుడు చీర తీసుకున్నప్పుడు ఏం చేస్తాడు? ఆధార్ కార్డు, సంతకం, ఫోటో. అంటే ఏంటంటే 1200 నీ పేరు మీద అప్పు. అప్పు ఫ్రీ కాదు, ఓ నెల తర్వాత నోటీస్ వస్తుంది. 100 రూపాయల మించి 1300 కట్టండి. ఇది బోకస్. నీకు చీర ఇయ్యదలుచుకుంటే నీ చీర నీకు ఇచ్చి సంతకం పెడితే అయిపోతుంది, అంతే కదా? నీ పేరు మీద రాసి సంతకం నీకు చీర ముట్టినట్టు. ఇవన్నీ ఎందుకు పెడతానంటే మీ పేరు మీద లోను. దయచేసి ఇది మోసమే. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం. ఇక ఆయన ఇప్పుడే నిన్న మాట్లాడినట కొంతమందితో, ఈ కరెంట్ 24 గంటలు ఎందుకయా, 10 గంటలే చేద్దాం, 5,000 10,000 బిల్లు ఎంతమైంది. ఇక ఎట్లయినా మనం ఉండేది 2 ఏళ్ళే కదా, దోసుక తిందాం, ఆ పైసలు కూడా మనకు దొరుకుతాయని. ఇది కూడా కుట్ర. యూరియా బత్తాలు ఎట్లయితే అమ్ముకున్నారో కరెంటుని కూడా రేపు అమ్ముకునే పరిస్థితి ఉన్నది. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి తెలుసు నేను మళ్ళీ వచ్చేది లేదని దోసుక తింటాడు. దాని బాత పెడతామా? రంగాపురం పెడతారా? రంగాపురం బోని కావాలి. ఈ సందర్భంగా కొడకల మండలంలోని రంగాపురం గ్రామంలో 60 మంది కాంగ్రెస్ నాయకులు ఆ పార్టీ వీడి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సిందే రామోజీ, ముఖ్య నాయకులు పేరన్ రాము, దేశగాన్ సతీష్ గౌడ్, సిందే రామోజీ, జక్కుల ప్రభాకర్, మాజీ సర్పంచ్, ఆ గ్రామ మాజీ సర్పంచ్ వల్లూరు సైదులు తదితరులు పాల్గొన్నారు.